ఎవరి ఊపుల కుప్ప? హాలీవుడ్ తారా, ఐశ్వర్య రాయ్ కజిన? ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి. హలో, ఎవరండి మీరు? ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం. అడగడానికి మీరెవరు? నువ్వా? నేనే. అయ్యో బావా! మమ్మీ, డాడీ బాగా చేశాడు. మమ్మీ, డాడీ. ఏమండి, నీకేదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ, మమ్మీ, బాగా చేశాడు, బాగా చేశాడు. త్వరగానండి. ఏమిటి, అల్లుడు గారు వచ్చేసారా? అవును డాడీ. తోడు, నువ్వు అల్లుడివి నేను పనివాడిని, నువ్వు అల్లుడివి నేను పనివాడిని. ఏమిటి వచ్చి రాగానే అల్లుడు గారు చదువు కొరికిస్తున్నావు? అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము. హాయ్ సతీష్. హాయ్. ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే? ఇంకో గంట నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కనిక. బంగారు కనిక కాదు, వజ్రాల తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు, అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా. అల్లుడు గారు, ఆగండి ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా, చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుందే. ఓ, ఆ నీళ్ళ అయితే లేదండి. బావా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదే లేదండి. ఏమిట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను. చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు. అసలు అల్లుడుతో పిచ్చి వేసా దివాన్. అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు, విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాగేసా? వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్. ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు, మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. పదరా, పద. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏమిటి, నేను మంజుకు భర్తగా నటించాలా? ఇంపాసిబుల్. మీకు అసలు బుర్ర ఉందా? ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా? ఒరే, నీ భార్యకు నన్ను భర్తగా నటించమనడానికి నీకు మనసులా ఒప్పిందిరా? మనసు కాదురా, పరిస్థితి అలా వచ్చింది. మంజుకు ఉన్నది ఒకే ఒక్క నాన్న, ఆయనకున్నది ఒకే ఒక్క గుండె. ఆ గుండెకు ఆల్రెడీ గుండెపోటు వచ్చింది. ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు, పోతాడన్నారు. అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు. ఆయన ఉన్న 2 రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు. అవునరా, నిజమే. కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా? జీవితం వేరు, నాటకం వేరు. మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే, ఆడదాన్ని నేనెంత బాధపడాలి? అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను, ఇటు కట్టుకున్న భర్తని కాదనుకోలేను. ఒరే సతీష్, దానికి 3 ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను. అర్థం చేసుకోరా నన్ను, ప్లీజ్. దయచేసి ఒప్పుకోవయ్యా బాబు. సరే,
ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బావ కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావ మరదళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది. ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చేస్తావు. ఒరే, ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద. తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి టిక్ పట్టాచి ఇచ్చేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే. బావా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత? ఏంటి బావా ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే తుడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో! తమ్ముడు, ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. ఛీ, అలా తుడుస్తారేంటి? నేను తుడిచి చూపిస్తా చూడు. తుడక్కర్లేదు. దరిద్రుడా, మధ్యలో సైంధవ్లో దాపురించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ వెంటనే కనిపెట్టాలి. అబ్బా, ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి, టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. నోర్మయ్, ఏంట్రా నా భార్యతో సరసాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా విన్నావా? వీడి పౌరపో సమాధానం. వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీలా క్రికెట్ బాలా? తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు గాని ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పా? ఉప్పు అంటే పంతాలేసావా? చూడండి, కాఫీలో ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. ఏం కూర్చోవా? ఐ లవ్ యూ మంజు. నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు. అలాగే వదలండి మంజు. మంజు మంజు ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్దెవరు పెట్టారు? అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా, ఒకళ్ళ ముద్దులు ఒకరివి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా, ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదా నీ బాధ. తర్వాత చూద్దాంలే. మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. రే, ఏమిట్రా ఇదే? యారా, పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాను అనుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. నిజం చెప్పి బ్రతికించావురా. ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ, షుగరు, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా. అదేం మాటరా? ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? ఏమో, పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా
మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో అది 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 ఒళ్ళు పట్టమంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? అమ్మాయి కదరా మీ అక్క. ఆ కళ్ళదర పెట్టుకు సావు కపోతే. అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. యారా మామ ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటితో 2 ముక్కలు. అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపొద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనోడిని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం ఒసే అత్త, అనుమానాల చెత్త. నీ కడుపులో ఇన్ని అనుమానాలా? ఇదిగో వంటబ్బాయ్, ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది. అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్ళాల్సింది నాతో కాదు, అక్కయ్యతో. నిజమే. నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా? నేను నీతో వస్తే నీకో సేఫ్టీ, నాకో థ్రిల్లు. థ్రిల్లింగ్ కాదు, మన ఇద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే
నాన్నగంతూ అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా ప్రియ మరదలు జీ మనకు తగు వరసుంది. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. నీ మీద మనసైంది, నీ వెనుక పడుతోంది. నిన్ను వదలి నిమిషమైనా నిలవనంది. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. చెంపకి సింపుల్ గా స్వీట్ కిస్ పెట్టనా, సొంపుని చుట్టూ కొత్త ఇళ్ళకి శాంపుల్ గా చిన్న సైట్ కొట్టనా. అక్క పిల్ల నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, పట్ట పగలు పక్కదారి పట్టవచ్చునా. హాలి చెల్లెలంటే అంతలోపు వాయినా, అయిన వాళ్ళ కంట పడితే ఎంత చులకన్నా. ఎవ్వరు లేకుంటే నువ్వు కాదనువు కదా, సవ్వగే రాకుండా నవ్వుకుగాము కదా. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. పెళ్ళిడు వచ్చి మీద పడినా అల్లాడుతావు సిగ్గు చాటునా. బయటమ్మ మొయ్యలేకపోయినా పైకెప్పుకోవు అభియాతనా. ఒంటరాడ పిల్లలంటే అంత మక్కువ, జంట లేని వాళ్ళ మీద చాలి ఎక్కువ. ఊరికన్ని మందనంత ఉద్ధరించువా, దారి తప్పి వచ్చి పడ్డ కృష్ణమూర్తివా. ముద్దుగుమ్మ మాటలకు అర్థములు వేరటలే, వద్దు పొమ్మందంటే ముద్దులెమ్మన్నట్టే. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. నీ మీద మనసైంది, నీ వెనక పడుతోంది. నిన్ను వదలి నిమిషమైనా నిలవనంది. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు. అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా,
వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు, ఇక పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం పెళ్ళావా? ఏమి ట్రైలేటు ఎంత చెప్పేచ్చేయమంటావు? ఏం చేయమంటావురా, ఆ చత్వారం గడు నా బ్రెయిన్ తినేశాడు. వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి ఈ టైం అయింది. నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో. తప్పుతుందా? ఏమిటండి కష్టాలన్నీ? కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాని. ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది. తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి. తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతుంది. అలా అనకండి. మంజు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ప్రియా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను బావా. ఇన్ని గుండెలు నీకు? ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమండి ఏమండి ఏమైందండి? పగలే అనుకున్నాను. మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరే క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు. అబ్బా, అలాంటి కలొస్తే మంచిదేలండి. పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో అది కాదండి. ఎవడే వాడు ఈ టైంలో? డాడీ వచ్చారండి, నిజంగానే వచ్చారు. అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యో, మీరు వెళ్ళి సతీష్ పంపించండి. కరెక్ట్. తొందరగా. ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడు అక్కడ లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటాడి ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంటుగా బాత్రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకే డిస్టర్బ్ చేశాను. సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు, అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవోర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పలు నేను పడతాను, నువ్వు పడుకో. అబ్బా అబ్బా, అమ్మాయి కలిపేసుకో. ఈ పండు పెన్నెల్లో, ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా? ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా, నన్ను అర్థం చేసుకో ప్రియా. నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా, అంతే. ఈ బావులు ఇంకేంట్రా బాబు? ఇదేమిటల్లుడు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో, అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. తీసి ఏదో నీ అమ్మ కడుపు మారా, ఇక్కడ పడుకుని వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు. అచ్చరే గాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు? ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు, ఎలా అంటావు? ఐడియా, ఆడి ఇంకో అల్లుడేమో. ఏడ్చావు, ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా. మళ్ళీ మా డాడీ వచ్చారండి. నాకు టెన్షన్ గా ఉంది. మాకు ఇక్కడ అంతకంటే టెన్షన్ గా ఉందిరా ముసిలిన్నా. ఇప్పుడు చోరా బాబు, అవన్నీ తర్వాత చెప్తాను. కింద ముసలో నన్ను చూశాడు, ఇక్కడి నుంచి పదా. అమ్మో,
ఇదిగో కప్పుని పడుకో. ఇటు ఇటు త్వరగా ఇటు కప్పు. జరుగు ఇటు. మాయ్ మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమీ లేదు, కింద ఒక అల్లుడున్నాడు. ఈ అల్లుడి ఫేస్ చూపించమను. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా కళ్ళలో పెట్టుకో. అల్లుడే. నువ్వు నోరుమై, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు. నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఏముందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తన్నినా అరిటాక్తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్. బాత్రూమ్ బాగా గుర్తు. అల్లుడు గారు మీరు పడుకోండి. నిక్కరు నువ్వు పదరా. నేనెందుకు చెంపట్టుకోవడానికి? పదవాయ్. రైలు గుద్ది 2 మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చావక రైలు తోస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? బావా, ఆ? తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్ మహల్ ఓ సమాధి. 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్ మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా? వంటడివి నువ్వు తాజ్ మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పని చూసుకోపో. Shut up. Don't underestimate a person's dignity of labor. For your kind information, Taj Mahal is a symbol of love and affection. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. ప్రియా, ఏమిటలా ఫ్రీజ్ అయిపోయావు? బావా, అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదూ? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని. అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. మరి వంట ఉద్యోగం? అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి, ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్నిలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వన్నీ విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. నిన్ను ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడే. నిన్ను చంపేస్తాను రే. అయ్యా బాబోయ్,
ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలుకలు ఎత్తుకుపోయాయి. నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళజోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం కాకుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? మీద పిడత పడితే జమకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం. పిడత మీద పిడత పడితే జమకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం. పిడత మీద పిడత పడితే జమకు జమాజం, ఆ పిడత మీద బుడత పడితే జమకు జమాజం జం. కొబ్బొచ్చి అంటుకుంటే కొట్టిందే ఆడగాలి, రైకొచ్చి రంకెలేస్తే రెచ్చాడే తోకమాలి. అదార తీరెళ్ళ పరముద్దే కరువా, చొరవ చూపి చెంగు పడితే జమకు జమాజం 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 జమాజం. ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం. వండంటి పెదవులల్ల చూశానే తేనె చుక్క, పగ్గాలు పట్టలేక పంచానే పనస ముక్క. మల్లె పూల పక్క పడతావే అమ్మడు, పిడత మీద పిడత పడితే జమకు జమాజం, ఎన్నెల్లో కోపం వస్తే జమకు జమాజం. అరకమాని హత్తుకుంటే జమకు జమాజం 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 జమాజం. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడివే ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే.
ఏమిటి ఆ ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు. ఈ బావలింకేంట్రా బాబూ? డాడీ, మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు, గమనించారా? రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామ్మా? అర్థం చేసుకోరు. ఆయన నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? మీరేమో కారు కొనుక్కో, డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 25,000 రూపాయలు ఇచ్చారా? నిజమేనమ్మా. ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు? ఆయనకు అర్జెంటుగా 25,000 రూపాయలు కావాలంట. ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది ఎందుకమ్మా? నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిగా. ఆయనకేమో మొహమాటం, మీకేమో చాదస్తం. అడిగితే తక్కువైపోతారని ఆయన ఫీలింగ్. అర్థం లేని ఫీలింగ్ అమ్మా. నేను ఎవరో పరాయి వాడినా? ఉండు, వెంటనే డబ్బిచ్చొస్తాను. ఎందుకు డాడీ తొందర? మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. అదేమీ కుదరదు. నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారి డబ్బిచ్చొస్తాను. నువ్వే కంగారు పడకు. నువ్వు ఉండు. అల్లుడు, ఇక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఇదిగో, ఏంటి నువ్వు చేసింది? ఏమైందండి? అసలు నువ్వు నా అల్లుడువేనా? ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి. ఇదంతా మంజు చేసిన పనండి. మంజు ఏం చేసిందయ్యా? బోర్డు 25 నెలల కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతికవేయబోతుంది. ఆ 25,000 నన్ను అడగచ్చుగా. 25,000? ఇదిగో, ఈ మహోడమే నాకు నచ్చింది. అసలు నేను బతుకోనుకున్నావా, చచ్చానుకున్నావా? ఇంకా ఏమీ అనుకోలేదండి. ఇప్పుడు అనుకో, నేను బతికే ఉన్నాను. కాదనుడు, నువ్వు కష్టంగా కూడా ఏమీ తీసుకోలేదు. ఇదిగో, ఈ డబ్బు ఉంచు చెప్పా. అది కాదండి. ఇదిగో, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అది కాదండి. ఇదిగో, నువ్వు డబ్బున్న వాడవే కదా, 25,000 కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో, ఏంటో ఎదగను. అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు? నేనెవరన్నా? నేనే బాధ్యత గల యువకుండా. ఏడ్చి బిస్లరీ సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో, నేను అల్లుడు కట్టలిస్తాను, కారు కొంటాను, ట్యాంకు బండి రాసిస్తాను. నీకెందుకో? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా, దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమాసహ్యం. ఇదిగో, నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా పైల్స్ ఉందా? ఉందండి. అంత తేలిగ్గా పోదు. నువ్వు ఊరుకోరా. ఏంటో నువ్వు వాడు ఊరుకునేది? బజార్లో వదిలి పెడితే బఠానీలు కొనుక్కునేందుకు కూడా చిరలేదు. నీ ఎంగిలి బతుకుల చుట్టూ నీకే డబ్బు పెట్టదా? ఒక్కసారి బజార్లోకి పెడితే నీ వాల్యూ ఏమిటో, రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది. దమ్ముంటే రోడ్డు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తున్నా. చిచ్చి, ఏమిటి మంజు ఈ తుఫాను? నాకు 25,000 కావాలి, మీ నాన్న అడిగావా? అందుకేగా ఈ గొడవంతా. ఎందుకు అడిగావు? ఆయన 25,000 డిపాజిట్ చేస్తే ఆల్విల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది. అలాగా? అయితే మరి ఆ 25,000 అన్నీ అడగచ్చుగా. ఆ తెలివి నాకేడిస్తే ఈ చిక్కుల్లో నేను పడనుగా. అంత నా కర్మ. ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నావు? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును. ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును. ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తమాషాకి బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే కదా. అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను ఈ జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో,
నేను ఎంతమందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు పద. అక్క నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్, మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడినా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు. అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకని ప్రేమించు, నైట్ వాచ్మన్ ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలే. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం గానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో అటాక్ ఇచ్చానంటే. కోర్టు అటాకా? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నా కాబోయే భర్త. దట్స్ ఆల్. అంటే ఒక మగాడికి 2 పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి 2 పెళ్ళాలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ 2 పెళ్ళాలేగా. వాళ్ళంతా డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెఫినీ టైర్ ఎందుకుంటుంది? ఏవో, ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా 2వ పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని, తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట. తప్పు ఎందుకు అవుతుందయ్యా? ఎందుకు అవుతుంది? అక్క చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. నేను వస్తా. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు. నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి 2వ పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి 1 నెల రోజు అయింది కదా, ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూయట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది. ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ.
ఓలమ్మో మో ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకమ్ము మొగమాటం వదిలేమంటే ముద్దడితే మొదలే తంట మొగుడల్లే రారా ఇట్లా ఎవరైనా చూస్తే ఎట్లా నీకో గిట్లో నాసిక్కే చిట్లా ఓలమ్ము మో ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకమ్ము రయ్యో డోర డోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో గుంటిగా సమయం చిక్కి ఆ జంటగా కైపులు ఎక్కి చక్కని ఛాన్సే దక్కి నా చెక్కిలి నొక్కైరా అబ్బా కొప్పున మల్లెలు విచ్చే కొంటెగ చూపులు గుచ్చే కోమలి కులుకులు నీవే నర కొంగున కట్టేక అత్త మామ నా కిరికాని నిన్ను కన్నోళ్ళే అట్టే పెట్టే వచ్చే వాడికి నీ కౌగిళ్ళే కన్నీరి తీర్చుకోక నిన్ను గమనిరేనా ఓలమ్ము మో ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకమ్ము రయ్యో డోర డోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో ఇట్లా ఇది మొదలయ్యి ఇక కింద మీద అయ్యి కౌగిట్లో కలబడుతుంటే ఏమవుతుందోనంట అబ్బా ఇప్పుడే కథ మొదలయ్యి అది పాకంలో పడుతోంది ఇక్కడే ముందుకు సాగి ఇక పడకకు పదమంట చీర దాటి చిందేస్తోంది సింగారమే పరువాలన్నీ తినిపిస్తాలే ఫలహారమే అర్రె పైన పడకే కిర్రుమంటది పల్లిన మంచమే దోర దోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో ఓలమ్ము ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చి వాగము మగమాటం వదిలేమంట ముద్దడితే మొదలే తంట మొగుడల్లే రారా ఇట్లా ఎవరైనా చూస్తే ఎట్లా నీకో గిట్లో నాసిక్కే చిట్లా ఓలమ్ము ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చి పోకము దోర దోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో కళ అమ్మయ్యా బావా నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు తప్పలేదు బావా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే క్విక్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాల ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాడిని అయిపోయాను పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిటె కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ ఘోరం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తోంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్రద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునే గల
అయ్యో నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గాని తలనొప్పి, మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అంటే నిజంగా మీరు ప్రియని ప్రేమించడం లేదా? అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ